యుక్రెయిన్ వార్ బిగిన్ అయి 3 ఏళ్ళైంది. వార్కు ఇక ముగింపు కనుచూపు మేరలోనే అనే భావన కలుగుతుంది, ముఖ్యంగా ట్రంప్ అధికారులకు వచ్చాక. అయినా కూడా ఇట్ ఈస్ టూ ఫార్ టూ నియర్ అని ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది. చాలా దగ్గరగా చాలా దూరం అనే పరిస్థితుల్లో ఇవాళ ఉక్రెయిన్ సిచ్యువేషన్ కనబడుతోంది. చివరి వరకు దెర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని ఇంగ్లీష్లో ఒక ఈడియం ఉంది. అంటే టీ కప్పు మన పెదవులకు తాకే లోపల ఎక్కడన్నా స్లిప్ కావచ్చేమో అని. కానీ అందువల్ల ఈ 3 years అయిన సందర్భాన February 24, 2022లో ఈ వార్ మొదలైంది. మనము 2025 ఫిబ్రవరిలో ఉన్నాం. ఈ 3 years వార్కు దారితీసిన పరిణామాలు చాలా వీడియోల్లో నేను చెప్పాను. ఈ వార్ మొదలైనప్పటి నుంచి బహుశా తెలుగు యూట్యూబ్లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పైన, ఉక్రెయిన్ వార్ కానీ, అది అమెరికా ఎలక్షన్స్ కానీ, ఇజ్రాయిల్ గాజా కాన్ఫ్లిక్ట్ కానీ, ఇరాన్ అమెరికా టెన్షన్స్ కానీ, తైవాన్ క్రైసిస్, యూరప్, సిరియా, ఇలా అనేక అంతర్జాతీయ అంశాలపైన అత్యధికంగా మాట్లాడిన వ్యక్తి నేనే అనుకుంటాను, విత్ ఆల్ హ్యూమిలిటీ అండ్ విత్ సబ్జెక్ట్ టు కరెక్షన్. అందుకు ఇప్పుడు ఈ ఉక్రెయిన్ వార్ అవుట్కమ్ ఎలా ఉంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ 3 years అనే అంశాన్ని నేను వివిధ వీడియోల్లో ఇప్పటికే విశ్లేషిస్తూ వచ్చాను. ఇక ముందు కూడా ఈ మరికొద్ది రోజుల్లో, ఈ కమింగ్ డేస్లో ఉక్రెయిన్ వార్ అవుట్కమ్లోని వేరియస్ ఫ్యాసెట్స్ను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తెలుగు టెలివిజన్లో, తెలుగు యూట్యూబ్లో రిలేటివ్లీ చాలా పరిమితం. ఎందుకంటే మనకు కాంగ్రెస్ బీఆర్ఎస్ గొడవలు ఉన్నాయి, వైసీపీ టీడీపీ పంచాయతీలు ఉన్నాయి. అందువల్ల మనకు సమయం తక్కువ ఉంటుంది ఇంటర్నేషనల్ వాటికి తెలుగు మీడియాలో. నేను కూడా అవి మాట్లాడతాను, కానీ అవే మాట్లాడుకుంటూ కూర్చోకూడదు. తెలుగు ఆడియన్స్కి ఒక ఎన్రిచ్డ్ గ్లోబల్ అవగాహన కల్పించాలి అనే లక్ష్యంతో ఈ ఇంటర్నేషనల్ అంశాలపై కూడా మాట్లాడుతున్నాను. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, అయితే మీరు ఎవరు గెలుస్తున్నారు ఉక్రెయిన్ వార్లో, హూ వన్ ఇన్ ఉక్రెయిన్ వార్, ఎవరు గెలిచారు అని అడుగుతున్నారే. సార్ యుద్ధం అయిపోలేదు కదా అని. నిజమే, యుద్ధం అయిపోలే. కానీ క్రికెట్ మ్యాచ్ అయిపోకముందే మనకు అర్థమైపోతుంది. విన్నబుల్ లీడ్ అంటారు. ఒక టీము ఇక తన ప్రత్యర్థి అధిగమించలేని ఆధిక్యతను పొందినప్పుడు విన్నబుల్ లీడ్ అంటారు. అలాగే ఎలక్షన్ కౌంటింగ్లో మీరు కనబడుతుంటుంది. ఒక దశ వచ్చాక ఇక విన్నబుల్ లీడ్ అంటారు. అంటే లెక్క పెట్టాల్సిన ఓట్లతో పోలిస్తే మెజారిటీలు బ్రహ్మాండంగా ఉన్నప్పుడు రిజల్ట్ అయిపోదు, కౌంటింగ్ అయిపోదు, రిజల్ట్ ప్రకటించరు, కానీ అయిపోతుంది విన్నబుల్ లీడ్. ముఖ్యమంత్రి వెళ్ళి రాజీనామా కూడా చేస్తుంటారు. సో అలా ఈ ఉక్రెయిన్ వార్ కూడా విన్నబుల్ లీడ్ ఎవరికి ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అసలు ఏ లక్ష్యాలతో ఈ వార్ మొదలైంది, రష్యా లక్ష్యాలేంటి, ఉక్రెయిన్ లక్ష్యాలేంటి, ఉక్రెయిన్ వెనకాలన్న యూరప్ అమెరికా లక్ష్యాలేంటి, అసలు అల్టిమేట్గా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇవి లెక్కదిద్దాం. ముందుగా ఈ వార్ బిగిన్ చేసింది రష్యా. కారణాలు ఏదైనా బిగిన్ చేసింది అయితే రష్యా. ఎందుకు బిగిన్ చేశారు అంటే పుటిన్ చెప్పింది, ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉక్రెయిన్ అనేది న్యూట్రల్ కంట్రీగా ఉండాలి, అది బఫర్ జోన్గా ఉండాలి. యుక్రెయిన్ నాటోలో చేరితే రష్యన్ సెక్యూరిటీకి ప్రమాదం. ఇది పుటిన్ చాలాసార్లు, పుటినే కాదు అంతకు ముందున్న రష్యన్ లీడర్స్ కూడా చెప్తూ వచ్చారు. ఈవెన్ కోల్డ్ వార్ ఎండ్ అవుతున్నప్పుడు, సోవియట్ పతనం అవుతున్నప్పుడు అమెరికా నాయకత్వాన్ని వెస్ట్రన్ అలియన్స్ నాటో గార్బచోవ్కి ఇచ్చిన హామీ కూడా అదే. ఇటీవల ట్రంప్ కూడా అంగీకరించాడు, కరెక్టే కదా, ఏ కంట్రీని ఒప్పుకుంటుందా తన పొలిమేరలో శత్రు దేశం వచ్చి కూర్చుంటే అని. చరిత్ర కూడా అది. మీకు నేను గతంలో కూడా చెప్పాను, క్యూబన్ మిసైల్ క్రైసిస్
క్యూబాలో సోవియట్ యూనియన్ మిసైల్స్ పెడతానంటే క్యూబన్ గవర్నమెంట్ ఆహ్వానం మేరకే అమెరికా అంగీకరించలేదు, మొత్తం క్యూబాను దిగ్బంధం చేసింది. అందువల్ల నో పవర్ఫుల్ నేషన్ విల్ ఎలో ఇట్స్ మెయిన్ రైవల్ టు సిట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరండా. తన పెరిట్లో వచ్చి కూర్చుంటా, వరండాలో వచ్చి కూర్చుంటా, గార్డెన్లో వచ్చి కూర్చుంటా ఒప్పుకుంటారా? అదే జరిగింది రష్యా వార్ ప్రకటించేటప్పుడు. ఈ లక్ష్యం అంటే నాటోలో ఉక్రెయిన్ ఉండకూడదు, ఈ లక్ష్యంతో పుటిన్ యుద్ధం మొదలుపెట్టాడు. దాని తర్వాత అసలు ఉక్రెయినే మాది, అసలు ఉక్రెయిన్ అనే దేశ అస్తిత్వాన్ని అంగీకరించము, ఇవన్నీ తర్వాత చాలా మాట్లాడినా ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు అవాయిడ్ ఉక్రెయిన్ జాయినింగ్ నాటో, టు అవాయిడ్ నాటో ఎక్స్పాన్షన్ రైట్ అప్ టు రష్యా. రష్యా వరకు నాటో విస్తరణను అడ్డుకోవాలి. ఇది పుటిన్ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యంలో పుటిన్ ఏం సాధించాడు? ఐఎమ్ టెలింగ్ యూ ద ఆబ్జెక్టివ్ అండ్ వాట్ హస్ హ్యాపెండ్. ఈ లక్ష్యంలో క్లియర్గా పుటిన్ కాస్త లాస్ ఉన్న ఓవరాల్గా ఆధిక్యత సాధించాడు. ఆధిక్యత ఏంటి, లాస్ ఏంటి? ముందుగా లాస్ చెప్తాను. ఈస్ట్ వర్డ్గా రష్యా వైపుగా నాటో ఎక్స్పాండ్ కాకూడదు అనేది పుటిన్ వాదన. ఉక్రెయిన్ అయితే నాటోలో చేర్చుకోబడలేదు, ఇప్పటికీ ఆ వాతావరణం కూడా లేదు. కానీ అప్పటిదాకా న్యూట్రల్ నేషన్స్గా ఉన్న స్వీడన్ అలాగే ఫిన్లాండ్, ఈ రెండు దేశాలు 23లో ఫిన్లాండ్ అనుకుంటా, 24లో స్వీడన్ నాటోలో చేరిపోయాయి. ఫిన్లాండ్తో రష్యాకు పెద్ద ల్యాండ్ బార్డర్ ఉంది, స్వీడన్తో రష్యాకు మారిటైమ్ బార్డర్ ఉంది. అందువల్ల రష్యా ఆశించినది జరగలేదు. నాటో మరింత దగ్గరగా రష్యాకు పొలిమేరలాగా వచ్చేసింది. అయితే ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరినా అవి నాటో బలగాల మోహరింపుకు అంత సులభంగా అంగీకరించే పరిస్థితి లేదు. అందువల్ల రష్యాకు ఫిన్లాండ్కి కానీ రష్యాకు స్వీడన్కి కానీ ఎలాంటి ఉద్రిక్తతలు లేవు. అందువల్ల థియరిటికల్గా నాటో రష్యా వరకు ఎక్స్పాండ్ అయింది, కానీ ప్రాక్టికల్ రియాలిటీలో అది పుటిన్కు పెద్ద ప్రమాదం కాదు. కానీ మెయిన్ లక్ష్యమైన ఉక్రెయిన్ ఎంట్రీ ఇంటూ నాటోను దాదాపు క్లోజ్ చేసి పడేశాడు పుటిన్. అంటే ట్రంపే ప్రకటించాడు, ఇట్ ఈస్ ప్రాక్టికల్ కాదు, నాటో సభ్యత్వం ఇక ఉక్రెయిన్కు లభించదు. నాటో సభ్యత్వమే కాదు, జెలెన్స్కీ మొదటి నుంచి అడుగుతున్నాడు, ఈ వార్ మొదలైనప్పటి నుంచి. ఈవెన్ బైడెన్ కూడా నాటో సభ్యత్వం ఇవ్వడానికి ఏం సిద్ధపడలే. ఫ్రాన్స్, జర్మనీలకు కూడా నాటో సభ్యత్వం ఉక్రెయిన్కి ఇవ్వడానికి వ్యతిరేకించాయి. చివరికి ఇప్పుడు జెలెన్స్కీ ఏమంటున్నాడు? అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీస్ ఉండాలి, అమెరికన్ ఫోర్సెస్ తమ దేశంలో ఉండాలని కోరుకుంటున్నాడు. దానికి ఒక కొత్త టెస్ట్ కూడా ఇస్తున్నాడు ట్రంప్కి అర్థమయ్యే భాషలో. ఇప్పుడు నీకే కదా నేను మినరల్ రిసోర్స్ అప్పచెప్తున్నా, అమెరికాకే కదా, మరి అమెరికా మా దేశంలో మినరల్స్ని మైన్ చేస్తుంటే రేర్ ఎర్త్ మెటల్స్ మీ కంపెనీలకు రక్షణ ఉండకూడదా? అందుకొరకైనా మా ఉక్రెయిన్ రక్షించడానికి కొరకు కాదు, నీ కంపెనీస్ రక్షించుకోవడానికైనా బలగాలు పెట్టుకోండి అన్నాడు. దానికి ట్రంప్ బలగాలు పెట్టి తన కంపెనీని రక్షించుకోవడం ఎందుకు, దాడి ఎవరు చేస్తారు, చేస్తే పుటిన్ చేస్తాడు. సో పుటిన్తోనే ఫ్రెండ్షిప్ చేస్తే పని అయిపోతుంది కదా అని ట్రంప్ పుటిన్తోనే ఫ్రెండ్షిప్ చేశాడు. చూడండి పుటిన్ ఎంత తెలివైనాడు. బలగాలు పెట్టి తన కంపెనీని కాపాడుకోవడం ఎందుకు, అసలు ఆ యుద్ధం చేసే వాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తే పని అయిపోతుంది కదా అని అక్కడితోనే ఫ్రెండ్షిప్ చేశాడు. ఆ మధ్య ఒకరు చెప్పారు, భార్యాభర్తల తగాదా ఆఖరికి డైవర్స్ దాకా వెళ్ళింది. భార్య ఒక లాయర్ను సంప్రదించారు. ఆ లాయరు భార్య తరఫున వాదిస్తున్న క్రమంలో అనివార్యంగా కోర్టులో అడపాదడప భర్త ఆ లాయర్ కూడా ఎదురయ్యారు. కారణాలు ఏమైనా ఈ భార్య తరఫున వాదించే లాయరు ఆ సదరు భర్త మధ్య ప్రేమాయణం సాగింది. చివరకు తన క్లయింట్ను కాపాడాల్సిన లాయర్ కాస్త తన క్లయింట్ను వేధిస్తున్న భర్తతో కలిసిపోయారు. సో ఇప్పుడు అలాగే జరుగుతుంది జెలెన్స్కీ పరిస్థితి. అమెరికాను వచ్చి తనకు రక్షణ కల్పించండి రష్యాకు వ్యతిరేకంగా, దానివల్ల నీ కంపెనీస్కి రక్షణ ఉంటుందంటే నా కంపెనీస్కు నువ్వు కాదు, నీతో కలిస్తే కాదు, ఆ పుటిన్తోనే కలిస్తే రక్షణ ఉంటుందని చెప్పి పుటిన్తోనే కలిసిపోయాడు ట్రంప్. సో అందువల్ల క్లియర్గా నాటోలో ఉక్రెయిన్ చేరదు, అలాగే అమెరికా ఫోర్సెస్ కూడా ఉక్రెయిన్లో ఉండవు. క్లియర్గా పుటిన్ ఆ లక్ష్యాన్ని సాధించాడు. సో ఎవరు ఫస్ట్ డైమెన్షన్లో గెలిచింది? పుటిన్. ఇక సెకండ్,
ఈ వార్ మొదలయ్యే టైంకు నాటోకు యూరప్కు మధ్య డిఫరెన్సెస్ మొదలయ్యాయి. ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు సొంత సెక్యూరిటీ ఉండాలి, అమెరికా పైన ఆధారపడడం కష్టము అని మొదలుపెట్టాయి. ఎందుకంటే ట్రంప్ ఫస్ట్ టైం అనుభవం చూశారు. ట్రంప్ ఫస్ట్ టైం అనుభవంలో అసలు మీకెందుకు మేము రక్షణ కల్పించాలి, నాటో బిల్లు యూరోప్ పెట్టుకోకపోతే పుటిన్కి చెప్పి మీ పైన దాడి చేయిస్తాను, ఇలా బెదిరించడం మొదలుపెట్టారు. యూరోప్కి అర్థమైంది మనము సెకండ్ వరల్డ్ వార్ నుంచి ఇప్పటి వరకు కంప్లీట్గా అమెరికాపై ఆధారపడ్డాం. మీకు ఎంత ఆధారపడ్డామో లెక్క చెప్తాను. 1945లో టోటల్ బడ్జెట్ జీడిపిలో 52% యూకే, యునైటెడ్ కింగ్డమ్ తన జీడిపిలో 52% డిఫెన్స్ పైన, మిలిటరీ పైన ఖర్చు పెట్టేది 1945లో. ఇప్పుడు 2.3% ఖర్చు పెడుతుంది. సో ఎంత ఆధారపడ్డదో చూడండి. 2014 నాటికి 27 మెంబర్ యూరోపియన్ యూనియన్ ఎవరేజ్న డిఫెన్స్ పైన ఖర్చు పెట్టేది 1.4% మాత్రమే. సో అంత పూర్తిగా అమెరికా పైన ఆధారపడ్డాడు. అఫ్కోర్స్ యూరోప్ కూడా 10 లక్షలకు పైగా సొంత బలగాలు ఉన్నాయి, కానీ అమెరికాకు చెందిన 1,00,000 బలగాలు యూరోప్లో మోహరించి ఉన్నాయి. సో ఈ యుక్రెయిన్ వార్ ప్రారంభమయ్యే నాటికి ఒక నాటోకు, అమెరికాకు, యూరోప్కు మధ్య డిఫరెన్సెస్ మొదలయ్యాయి. స్టిల్ దేవర్ పార్ట్ ఆఫ్ నాటో. సో ఇప్పుడు ఏం జరిగింది, యుద్ధం స్టార్ట్ అయ్యాక ఇంట్రెస్టింగ్గా పుటిన్ ఆశించిన దానికి భిన్నంగా నాటో యునైట్ అయింది. సో అమెరికా, యూరప్ ఈ వార్ వల్ల బాగా క్లోజ్ అయ్యాయి. అనివార్యంగా నాటో యునైట్ అయింది. పుటిన్ స్ట్రాటజిక్ డిఫీట్ ఇది అని అనుకున్నాం, కానీ ఎలా జియో పాలిటిక్స్ మారుతాయో చూడండి. నేను అంతకుముందు వీడియోలో చెప్పాను కూడా, పుటిన్ ఏది ఆశించాడో అందుకు భిన్నంగా జరుగుతుంది. డివైడ్ అయిన నాటోను కాస్త పుటిన్ యునైట్ చేశాడు ఉక్రెయిన్లో అని. కానీ కాలం కలిసి వస్తే నడిసొచ్చెక్కుడుకు పుడతానంటారే, అదే ఇప్పుడు పుటిన్కి జరిగింది. ట్రంప్ రూపంలో పుటిన్కు అనుకోని లాటరీ టికెట్ తగిలింది. ట్రంప్ రావడంతో చరిత్రలో ఎన్నడూ లేనంతగా నాటో డివైడ్ అయి ఉంది. అసలు నాటో భవిష్యత్ ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. నాటో నుంచి మేము వైదొలుగుతామని అమెరికా హెచ్చరిస్తోంది. అసలు నాటో బడ్జెట్ మేమెందుకు పెట్టుకుంటామని అమెరికా చెప్తోంది. యూరప్ తన సెక్యూరిటీ పైన ఖర్చు పెట్టడం మొదలైంది. డెన్మార్క్ లాంటి చిన్న దేశమే తన బడ్జెట్లో 3% డిఫెన్స్ పైన ఖర్చు పెడుతున్నారు. సో ఇప్పుడు జర్మనీలో తాజాగా అధికారంలోకి వస్తున్న కొత్త ఛాన్సలర్ నాటో ఇస్ డెడ్ అంటున్నాడు. సో కంప్లీట్గా పుటిన్ పై చేయి సాధించాడు. సో ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ అంటారు, అమెరికా, యూరప్. ఈ అలియన్స్ కంప్లీట్గా బ్రేక్ అయింది. బ్రేక్ కావడమే కాదు, ట్రంప్ వచ్చి పుటిన్ ఒడిలోకి వచ్చేసాడు. మీరు యునైటెడ్ నేషన్స్లో ఓటు పెడితే రష్యాకు అనుకూలంగా ట్రంప్ ఓటేశాడు, అమెరికా ఓటేసింది. ఇక్కడ నేను విన్నామా మనం, రష్యా, నార్త్ కొరియాలు ఒకవైపు ఉంటే అమెరికా సహజంగానే అటువైపు వేరే వైపు ఉండాలి. కానీ రష్యా, నార్త్ కొరియా, అమెరికా కలిపి ఒకే రకంగా ఓటేసాయి. ఇండియా అన్న కనీసం అబ్స్టైన్ అయింది. రష్యాకు అనుకూలంగా అమెరికా ఓటేసింది యూరోప్ ప్రతిపాదించిన తీర్మానం పైన. కెన్ ఇమాజిన్, యూరోప్ ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తే రష్యాను ఖండిస్తూ అమెరికా యూరోప్ వైపు ఉండలే, రష్యా వైపు ఓటేసింది. అబ్స్టైన్ కూడా కాలే, కనీసం బహిరంగంగా రష్యాకు అనుకూలంగా ఓటేశారు. పుటిన్ సాధించిన అద్భుత విజయం ఇంతకన్నా ఎక్కువ ఉంటుందా? తనకు అనుకూలంగా యునైటెడ్ నేషన్స్లో రష్యాకు అనుకూలంగా అమెరికా వచ్చి ఓటు వేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది సెకండ్ బిగ్గెస్ట్ విక్టరీ ఆఫ్ రష్యా. మీరు చూడండి, ఈ వార్ బ్యాలెన్స్ షీట్ చూడండి, ఏం జరుగుతుంది చివరకు నేను చెప్పడం లేదు. నేను మొదట్లో చెప్పాను, దెర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని. కానీ ఇంట్రెస్టింగ్ డైనమిక్స్ ఎలా మారుతుంది చూడండి. థర్డ్, అసలు యుద్ధం మొదలైంది. వెస్టాను అనుకున్నది ఏంటి, పుటిన్ వీక్ అవుతాడు, పుటిన్కు వ్యతిరేకంగా రష్యన్ ప్రజలు తిరగబడతారు, ప్రపంచంలో పుటిన్ ఐసోలేట్ అవుతాడు, రష్యా ఐసోలేట్ అవుతుంది, రష్యన్ ఎకానమీ క్రంబుల్ అవుతుంది, పుటిన్కు వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు మొదలవుతుంది. ఇవన్నీ లెక్కలేశారు. మరోవైపు జెలెన్స్కీ బలపడుతున్నాడు. జెలెన్స్కీ రేటింగు వార్ స్టార్ట్ అయ్యే టైంకి 90%కు పెరిగింది. జెలెన్స్కీ హీరో అవుతున్నాడు ఉక్రెయిన్లో. ప్రపంచంలో కూడా ఆయన ఫ్రెండ్స్గా పెరుగుతున్నారు. యూరోపియన్ పార్లమెంట్లో పోయి ఉపన్యాసం ఇచ్చాడు, అమెరికన్ కాంగ్రెస్లో పోయి స్పీచ్ ఇచ్చాడు. మామూలు ఇమేజ్ రాలేదు జెలెన్స్కీకి.
ఒక కమేడియన్గా లైఫ్ ప్రారంభించిన ఒక జెలెన్స్కీ అసలు పెద్ద ఇమేజ్ వచ్చేసింది. చూడండి పరిస్థితులు ఎలా మారుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటారే, అదే జరిగింది. ఇలా పరిస్థితి ఏంటి, జెలెన్స్కీ కొద్ది రోజుల ట్రంప్ అధికారంలోకి రాకముందు రష్యాను ఖండిస్తూ ఉక్రెయిన్కు మద్దతుగా యునైటెడ్ నేషన్ తీర్మానాన్ని ఆమోదిస్తే 140 కంట్రీస్ 140 నేషన్స్ ఉక్రెయిన్కు అనుకూలంగా ఓటేశాయి, రష్యాను వ్యతిరేకిస్తూ. స్టిల్ మెజారిటీ నేషన్స్ ఉక్రెయిన్కు అనుకూలంగా రష్యాను ఖండిస్తూ ఓట్లేశాయి. కానీ అది 95 పడిపోయాయి. ఇది కేవలం నెంబర్ మాత్రమే. 200 దేశాలు ఉంటే ఎన్ని దేశాలు ఉంటాయింది, ఉండాల్సిన మనగాడు ఉండాలి కదా. అమెరికానే సపోర్ట్ చేయడం మానేశాక ఇక ఉక్రెయిన్ బలం ఎంత చూడండి. జెలెన్స్కీ ఇది డిక్టేటర్. జెలెన్స్కీ పాపులారిటీ రేటింగ్ పడిపోయినాయి, 90% నుంచి ఘోరంగా పడిపోతున్నాయి రోజు రోజుకు. అసలు జెలెన్స్కీ రాజీనామా చేయాలి, జెలెన్స్కీ వేస్ట్ ఫెలో అంటూ ట్రంప్ ఓపెన్గా మాట్లాడుతున్నాడు. ఇది పుటిన్ పొగుడుతున్నాడు, జెలెన్స్కీని తిరుగుతున్నాడు. జెలెన్స్కీకి సపోర్ట్ చేసే దేశాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ఉక్రెయిన్ అంటే చూడండి, జెలెన్స్కీ వీక్ అయ్యాడు, పుటిన్ బలపడ్డాడు. పుటిన్కు ట్రంపే మద్దతు ఇస్తున్నాడు, అమెరికా మద్దతు ఇస్తోంది. రష్యన్ ఎకానమీ దెబ్బతింటుంది అనుకున్నారు, దెబ్బతినలే. ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో లేటెస్ట్ డేటా ప్రకారం రష్యా జీడిపి గ్రోత్ రేట్ 4% అయితే అమెరికా యూరోపియన్ దేశాలతో కూడిన G7 ఎవరేజ్ గ్రోత్ రేట్ 1.7%. రష్యన్ కరెన్సీ మీకు యుద్ధం మొదలైనప్పుడు 85 రూపీస్ పర్ డాలర్ పర్ రూబుల్, ఇప్పుడు 88. ఏమంత పెద్దగా పడిపోయింది. మీకు బైడెన్ ఏమన్నాడు గుర్తుంది కదా, అది రూబుల్ కాదు రబుల్ అవుతుంది అని. ఆ రూబుల్ కాదు రబుల్ అవుతుంది అని బైడెన్ అంటే రూబుల్గానే మిగిలిపోయింది, రబుల్ కాలే. సో అందువల్ల ఇప్పటికీ యూరప్ స్టిల్ రష్యా స్టిల్ రిమైన్ ఏ స్ట్రాంగ్ ఎకానమీ. సో పుటిన్కు వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటు వస్తుంది అనుకున్నారు. ఎక్కడ తిరుగుబాటు వచ్చింది? పుటిన్ బికేమ్ స్ట్రాంగర్. పుటిన్ వెళ్ళి ఇరాన్ ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు, నార్త్ కొరియా ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. నార్త్ కొరియా ఇరాన్లు రష్యాకు ఆయుధాలు సప్లై చేస్తున్నాయి. ఇండియాతో ఫ్రెండ్షిప్ నిలబెట్టుకున్నాడు. మీకు అరబ్ నేషన్స్తో తన రిలేషన్స్ నిలబెట్టుకున్నాడు. చైనాకు మరింత దగ్గర అయ్యాడు. ఆఖరికి ట్రంప్నే తెచ్చుకున్నాడు తన వైపు. చూడండి, పుటిన్ జెలెన్స్కీలో ఎవరు గెలిచారు? క్లియర్గా పుటినే గెలిచాడు. థర్డ్ ఫ్యాక్టరు. సో ఇలా మీకు ఈ మొత్తం వార్ను ఫోర్త్ ఫ్యాక్టర్, 2014లో క్రిమియాను ఆక్రమించింది రష్యా. ఇప్పుడు ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని రష్యా ఆక్రమణలో ఉంది. ఇవాళ ఈ వారంటూ ఎండ్ అవుతే ఆ 20% భూభాగమే నిలబెట్టుకుంటారా అనేది విషయం. నేను చాలా సందర్భాల్లో ఉద్యోగుల సమ్మె, కార్మికుల సమ్మెలు చూస్తుంటాం. 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు తమ డిమాండ్ల సాధనకు జీతాలు పెరగాలి ఇలా డిమాండ్ పెట్టి సమ్మె చేస్తారు. 30 రోజులు, 40 రోజుల తర్వాత జీతాలు పెరగడం ఉండదు డిమాండ్. సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణించి మాకు జీతం ఇవ్వండి అని డిమాండ్ తగ్గుతుంది. అంటే సమ్మె చేసి ఎంత వీక్ అవుతారంటే సమ్మె కాలాన్ని లీవ్గా పరిగణిస్తే చాలు, మేము సమ్మె విరమిస్తాం అనే దశకు చేరుకుంటుంది. సరిగ్గా ఇప్పుడు జెలెన్స్కీ పని, ఉక్రెయిన్ పని అదే. ఈ యుద్ధంలో శాంతి కావాలంటే ఆఖరికి రష్యా ఆక్రమించుకున్న 20% భూమి వదులుకోవడం, సెక్యూరిటీ గ్యారంటీ లేవు, నాటో మెంబర్షిప్ లేదు, ఉక్రెయిన్లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్లో 50% అమెరికాకి ఇచ్చేయాలి. ఆఖరికి ఉక్రెయిన్ మిగిలింది ఏంటి? శాంతి కొరకు సర్వస్వము కోల్పోయినటువంటి ఒక దయనీయ స్థితికి ఉక్రెయిన్ నెట్టివేయబడింది. రష్యా బికేమ్ స్ట్రాంగర్, పవర్ఫుల్ నేషన్గా ఎమర్జ్ అయింది. అందుకే ఈ ఎంటైర్ 3 years ఆఫ్ ఉక్రెయిన్ వార్ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే విషయాలకు నేను వెళ్ళడం లేదు. కానీ ఎవరు గెలుస్తున్నారు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం 3 years జరిగిన తర్వాత ఒక విశ్లేషణ చేసుకుంటే చాలా క్లియర్గా క్రికెట్ భాషలో, ఎలక్షన్ భాషలో చెప్పాలంటే విన్నబుల్ లీడ్, చాలా విన్నబుల్ లీడ్, గెలిచేందుకు అవసరమైన ఆధిక్యతలో రష్యా ఉంది. ఓటమి అంచున ఉక్రెయిన్ ఉంది. అన్లెస్ ఏ మిరాకిల్ హ్యాపెన్స్, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.